నమస్తే అన్న. నమస్తే. అన్న, కేసీఆర్ గారి సభ ఎలా ఉండబోతుందన్న రేపు మరి? డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ఏం మెసేజ్ ఇస్తాడు. ఎందుకంటే 16 నెలల కాంగ్రెస్ పాలన చూసిర్రు. మొత్తం కూడా రైతులు ఆత్మహత్యలు పెరిగినాయి తెలంగాణలో. ఈ రోజు ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి. గురుకుల్లో చదువుకునేటువంటి విద్యార్థులు విషాహారం తీరి చనిపోయేటటువంటి పరిస్థితి. లగచెర్లలో లంబాడాల మీద జరిగినటువంటి దార్శనికం మొత్తం ప్రపంచమంతా చూసింది. హెచ్ఆర్సీ కూడా నివేదించింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ మీద చర్య చేపట్టాలని చెప్పినటువంటి దుస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఉంది. అదేవిధంగా హెచ్యూకి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా పర్యావరణాన్ని దెబ్బతీయడం, చెట్లనన్ని నరికివేయడం, మూగ జీవులను మొత్తం కూడా ఈ రోజు చావులకు కారణమైనటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మీద సుప్రీంకోర్టు ఏ వ్యాఖ్యలు చేసిందో మనం అంతా కూడా చూసినాం. ఈ రోజు మొత్తం కూడా అన్ని రంగాల్లో విఫలమైనటువంటి ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉన్నాడు అంటే అది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది. కేసీఆర్ గారి పాలనలో బ్రహ్మాండంగా 10 సంవత్సరాలు విద్యుత్ లేదంటే మొత్తం 24 గంటల విద్యుత్ తీసుకొని వచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. పంట పొలాలకు నీళ్లు తెచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. పంట పొలాల్లో పెట్టుబడి సాయం దేశంలో ఎవరు లేనటువంటి రైతు బంధు పథకాన్ని తీసుకొని వచ్చి 70 లక్షల మందికి 70,000 కోట్ల రూపాయలు అందించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి ఈ రోజు మొత్తం కూడా అన్ని రకాలుగా విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద శంకారావం పూజించాల్సినటువంటి అవసరము, బాధ్యత ప్రతిపక్షంగా కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రజానికానికి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. వాళ్ళ హామీలను నమ్మి ఈరోజు రుణమాఫీ కాకపోవడం వల్ల, పెట్టుబడి సాయం అందకపోవడం వల్ల, ఈరోజు పంట పొలాల్లో నీళ్లు రాకపోవడం వల్ల పంటలు ఎండిపోయేటటువంటి దుస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది. రియల్ ఎస్టేట్ కూడా మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నది. అన్ని రంగాలు పూర్తిగా విఫలమైనవి. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజానికానికి ఒక భరోసా, 3 సంవత్సరాల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తుంది, ప్రజలకంతా కూడా మేలు చేకూరుతుంది అనే ఒక భరోసా ఇవ్వడానికి కేసీఆర్ గారు మెసేజ్ ఉంటుందని మేము భావిస్తున్నాం. అయితే కేసీఆర్ గారి సభలో రేపు మరి సార్ మాట్లాడాక ప్రజలను ఉత్తేజపరచంగా ఉంటాయా? మరి ఎలా ఉంటాయి? ప్రజలు ఎలా స్పందిస్తారు? డెఫినెట్ గా ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఊర్లో మీరు ఎక్కడ పోయినా సరే కరెంటు పోతే కేసీఆర్ గుర్తొస్తుండు, పంట పొలాలకు నీళ్లు రాకపోతే కేసీఆర్ గుర్తొస్తున్నాడు. ఈరోజు ప్రతి విషయంలో కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు ప్రజలకు. కాబట్టి కేసీఆర్ గారి పాలన కోరుకుంటున్నారు. మళ్ళా మేము కోల్పోయింది ఏంటంటే ఈరోజు చీకటి ఉంటే వెలుతురు విలువ తెలుస్తా అన్నట్టు ఈ చీకటి పాలనలో, ఈ దార్శనికమైనటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో మొత్తం కూడా ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. కేసీఆర్ గారు అనే నాయకత్వం, కేసీఆర్ గారు అనే ముఖ్యమంత్రి ఏ విధంగా తెలంగాణని పాలన చేసిండు. కాబట్టి ఆ కేసీఆర్నే మళ్ళీ కావాలని 16 నెలలు కాదు, ఇంకా ఒక 6-7 నెలలకే ప్రజలు గుర్తించారు. ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం తేటతెల్లం అయిపోయింది. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో విఫలమైంది. ఒక్క గ్యారంటీ అమలు చేయలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఈరోజు 100% ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపున చూస్తున్నారు. కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. అస్తిత్వ పార్టీ తెలంగాణకు, అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఈడ లక్షల మంది వస్తుండొచ్చు కానీ 4 కోట్ల జనాభా అంతా కూడా తప్పకుండా టీవీల ముందు అతుకపోతారు. కేసీఆర్ గారి మెసేజ్ని చూస్తారు. కేసీఆర్ గారి మెసేజ్తో ఒక స్ఫూర్తి పొందుతారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.